హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు ప్రత్యేకంగా తెలంగాణ మాదిగలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ వర్గీకరణకు తోడ్పడినటువంటి పాటుపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి తెలంగాణ మాదిగల పక్షాన మరి 59 కులాల పక్షాన కూడా 30 సంవత్సరాల పోరాటానికి వీడ్కోలు ముగింపు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మరి ఎంతోమంది ఈ దళిత ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసి ఎంతోమంది బలిదానం చేసి మరి ఈ గొప్ప వర్గీకరణ సాధించినందుకు మరి అందరికీ కూడా గుండెల్లో ఆనందం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గుండెల్లో పెట్టుకొని మరి మాదిగలంతా కూడా చూసుకునే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం మరి సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి సహకరించినటువంటి పిఎం నరేంద్ర మోడీ గారికి కూడా ఖచ్చితంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎంతో కొంత సహకారము ఉంది తప్పకుండా దళితుల పక్షాన, కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కానీ రాగానే మొట్టమొదటిసారిగా దమ్మున్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి తీర్మానం ప్రవేశపెట్టి మరి ఎస్సీ వర్గీకరణకు ముందుగా సహకరించినటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ పోరాటానికి ఆద్యం పోసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగన్న గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మరి ఈ వర్గీకరణ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, దామోదర్ రాజనరసింహం గారు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఇతర మంత్రులు సీతక్క కావచ్చు, మరి ముఖ్యంగా ఎవరైతే ఈ కమిషన్ని వేసినప్పుడు నిజాయితీగా కమిషన్ బాధ్యతలు నిర్వహించినటువంటి మరి అఖ్తర్ గారు కావచ్చు, షమీం అఖ్తర్ గారు కావచ్చు, మరి వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణను బట్టి మరి ఈరోజు దళితులందరికీ కూడా సమాన హక్కుగా వచ్చినటువంటి 9% వినియోగించుకుంటూ మరి 11% మనం జనాభా ఉన్నప్పటికీ 9% ఇప్పటి వరకు రాని వర్గీకరణ వచ్చింది. దీన్ని ఉపయోగించుకుంటూ మరి ఆ 2% కూడా మనము ఆ సహకారాన్ని మరి భారత రాజ్యాంగము మరి కొన్ని మార్పులు చేసినప్పుడు ఆ జనాభా ప్రాతిపదికన 2011 జనాభా ప్రాతిపదికన ఇప్పుడు వచ్చినటువంటి ఈ రిజర్వేషను మళ్ళీ జనాభా లెక్కలు అయిన తర్వాత వచ్చేటువంటి రిజర్వేషను తద్వారా మరి అందరం కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లబ్ధిని మనం వినియోగించుకుంటూ అదేవిధంగా ముందున్నటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని మనము కల్పించుకుంటూ అందరం కూడా ఏకతాటిగా మరి అన్నదమ్ములుగా విడిపోయినప్పటికీ అందరం కూడా ఎస్సీ దళితులం అంటే కలిసి ఉండాలని మాదిగ సబ్బండ వర్గాలందరికీ కూడా మరి పేరు పేరున అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సహకరించినటువంటి మరి అసెంబ్లీలో సహకరించినటువంటి మరి దళిత ఎమ్మెల్యేలందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎస్సీ వర్గీకరణకు మరి ఎంతోమంది బలిదానమైనటువంటి అమరులకు కూడా నివాళులు అర్పిస్తూ ఒక మేధావులందరూ కలిసి ఒక గొప్ప మరి మీటింగ్ పెట్టి ఈ విజయోత్సాహాలు చేయడానికి
అందరూ కూడా ముందుకు రావాలని తెలియజేసుకుంటూ మరి మాదిగ సంఘం ఉపకులాలు అదేవిధంగా ఉన్నటువంటి మాలలు 59 కులాలకు సంబంధించినటువంటి ఈ వర్గీకరణను మేము స్వాగతిస్తూ రేవంత్ రెడ్డి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై మాదిగ.